దగ్గర పడే కొద్దీ ప్రస్తుతం ప్రజలు కూడా ఆలోచించుకుంటారు ఎవరు బరిలోకి దిగాలి, ఎవరికి ఓటు వేయాలి అనేది. కాకపోతే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకున్న టైంలో కొన్ని సెల్ఫ్ గోల్స్ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా కీలక కారణం ఒకటి వాలంటీర్ల అంశం. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన రాంగ్ స్టెప్ అని అనుకోవాలా, లేదంటే ముందు నుంచి వాలంటీర్ని వ్యతిరేకించడం, వాలంటీర్ల మీద విషం చిమ్మే ప్రయత్నం చేయడం, ఆ తరహా వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ. ఇక రెండోది రాయి దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద తాజాగా జరిగిన రాయి దాడి. ఒక రకంగా అది రాయి దాడి అనే కంటే హత్యా ప్రయత్నం అని చెప్పాలి, హత్యకు కుట్ర పన్నేరని చెప్పాలి. ఒక్కసారి రాయి దాడి మిస్ అయినా మళ్ళీ వెంటాడి పరుగులు తీసుకొని ఇంకో ప్లేస్కి వచ్చి ఇంకో స్పాట్కి వచ్చి మళ్ళీ గురి తప్పకుండా రాయితో దాడి చేశారు అంటే ఖచ్చితంగా అది హత్యకు కుట్ర అని అనాలి, అంతకుమించి